ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించుకుంటూ, ద్వైత సిద్ధాంత భగవద్గీతలోని క్షేత్రజ్ఞ విభాగ యోగము అనే అధ్యాయములో 24వ శ్లోకము గురించి తెలుసుకుందాము. యయేవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ సర్వథా వర్తమానోపి నస భూయోభిజాయతే. ఈ శ్లోకము యొక్క వివరము ప్రకృతి పురుషుడు గురించి తెలియచేశారు. భావము: ఎవడైతే ఈ ప్రకారముగా పురుషులను, ప్రకృతిని, గుణములను తెలుసుకున్నాడో వాడు ఎల్లప్పుడూ అన్ని విషయములలో వర్తించుచున్నప్పటికీ తిరిగి జన్మించడు. మరికొంత వివరం తెలుసుకుందాము. ప్రకృతి వలన శరీరములు తయారైనవి. శరీరములన్నీ ప్రకృతి జనితమైనవే. శరీరములోని గుణములు కూడా తయారైనవని తెలిసి, ప్రకృతి వలన గుణ విశేషములను పూర్తిగా తెలిసి, సర్వకార్యములకు ప్రకృతి జనిత గుణములే కారణమని తెలిసిన వాడై, అలాగే పురుషుడైన పరమాత్మ కూడా 3 భాగములుగా విభజించబడి ఉన్నదని తెలిసి, పరమాత్మ కూడా 3 భాగములుగా విభజించబడి ఉన్నాడని తెలిసి గుణములలో చిక్కుకొని వాటి అనుభవములను పొందుచున్నది పరమాత్మలోని అంశ అయిన జీవాత్మయని, మొత్తము శరీర యంత్రాంగ కార్యమును నడుపుతున్నది ఆత్మ అని, అన్నిటికీ సాక్షిభూతుడై ఏమీ చెయ్యక శరీరములో తటస్థముగా ఉండువాడు పరమాత్మ అని ఎవరు తెలిసి ఉన్నాడో, ఎవరైతే ఈ విషయాలన్నీ తెలుసుకొని ఉన్నాడో వాడు జగత్తులో ఎక్కడే కార్యము చేయుచున్నప్పటికీ వానికి కర్మలు అంటవు. ఇవన్నీ తెలుసుకున్న వాడికి ఏ కర్మలు అంటవు. పునర్జన్మకు కారణమైన కర్మలు తయారు కాకపోవటము వలన వానికి పునర్జన్మ ఉండదు. ఇక్కడ ఒక ప్రశ్నకు అవకాశము కలదు. అదేమనగా, వెనకటి సంచిత కర్మ ఎక్కువ ఉన్నవానికి ప్రస్తుతము కొత్త ఆగామిక కర్మ రాకపోయినప్పటికీ ఒకే జన్మలో వాడు కడతేరి మరుజన్మ లేకుండా పోవునా అనే ప్రశ్న రావచ్చును. ఈ ప్రశ్నకి భగవంతుడు చెప్పినట్లు ప్రకృతి పురుషుల వివరము తెలిసిన వాడు సంచిత కర్మను అంతటిని అనుభవించక రెండవ జన్మ పొందక ఆ జన్మలోనే ముక్తి పొందునా అని ప్రశ్న వచ్చినప్పటికీ ఈ విధముగా ఎవరికైనా సంశయములు రావచ్చును. ఇలాంటి సంశయములు ఎవరికైనా రావచ్చును. దానికి జవాబుగా ఈ శ్లోకములో సర్వదా వర్తమానోపి నస భూయోభిజాయతే అన్నారు కదా. అనగా సర్వదా వర్తమానోపి అనుటలో సహజముగా ఉన్న కర్మరీత్యా నీ పనులు నీవు చేయుచు, అనగా జీవుడు చేయుచు, నీ చావు నీవు చస్తూ, నీ పుట్టుక నీవు పుట్టుచున్నప్పటికీ కొత్త కర్మ రాదు, కొత్త జన్మ రాదు అని అర్థము. జన్మకు కారణమైనది కర్మ. కర్మ సిద్ధాంత రీత్యా పాత కర్మ అయిపోవు వరకు దాని పని అది చేయుచుండును. అందువలన పూర్తి సంచిత కర్మ అంతా అయిపోవు వరకు దాని పద్ధతి ప్రకారము జన్మలుండును. అది అయిపోయిన వెంటనే భగవంతుడు చెప్పిన పద్ధతి ప్రకారము జన్మలు ఉండవు. అట్లు కాక శ్లోకములో పాత కర్మ ఉన్నప్పటికీ ఒకే జన్మలో మోక్షము పొందుదువని ప్రత్యేకించి చెప్పలేదని తెలియాలి. భగవద్గీతలో ప్రత్యేకించి ఇలా చెప్పలేదు అని తెలుసుకోవాలి మనం. ఈ శ్లోకం ఇంతటితో సమాప్తము. అందరికీ నమస్కారం.